నమస్కారం. ఎన్సీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, ప్రభుత్వ పాఠశాలల తనిఖీ, పలువురి పరామర్శ. ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ పిలుపు, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వేల గొంతుకలు, లక్ష డప్పుల సాంస్కృతిక ప్రదర్శన, గోడ ప్రతుల ఆవిష్కరణ. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు. శనివారం సందర్భంగా జంబి హనుమాన్ ఆలయంలో విశిష్ట పూజలు, భక్తుల సహకారంతో అన్నదానాలు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగింది. ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కండేయుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరిగే వేల గొంతులు, లక్ష డప్పుల సాంస్కృతిక మహాప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైలారం బాలు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత గత ఏడాది ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలు గడిచినా అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5, 6వ తేదీల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తే విజయోత్సవ డప్పుల ర్యాలీ నిర్వహిస్తామని, లేని ఎడల ప్రభుత్వంపై చావు డప్పులు మోగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ శ్యామ్, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, కళాకారుల బృందం నాయకులు చిట్టిబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నరసయ్య, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు రాము, మోర్తాడ్ ఎక్స్ ఎంపీపీ చిన్నయ్య, ఎంఎస్పీ నాయకులు మార్క్, ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్, చింటూ, గణేష్, రాజగంగారాం, చంద్రశేఖర్, వినోద్ తదితరులున్నారు. మాలల ఒత్తిడికి తలొగ్గి మరి నియామకాలలో మాదిగలకు అన్యాయం చేసి వర్గీకరణ చేయకుండానే నియామకాలు చేపట్టడం జరిగింది. దానికి తీరుగా నిరసనగా పద్మశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టకుండా చేసిన మోసానికి తీరుగా ఈ రాష్ట్రంలో వేల గొంతులు, లక్ష డప్పులతో ఒక సాంస్కృతిక ప్రదర్శనను నిరసన రూపంలో తెలియజేయడానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మాదిగలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మాదిగలంతా ఏకమై మందాకృష్ణ మాదిగ గారికి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. సభలోనే మాటిచ్చి మోసం చేసిన నిన్ను మరి మాదిగలు ఎలా నమ్మాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. సరే, మరి ఇకనైనా ఈ మాదిగల చైతన్యానికి తలొగ్గి మరి వర్గీకరణ చేస్తానంటే మంచిదే, దాన్ని స్వాగతిస్తాం. మరి మొదటి వారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ చేస్తే మరి మాదిగలంతా విజయోత్సవాలు జరుపుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ చలో హైదరాబాద్ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి అన్ని రాజకీయ పార్టీల్లో మాదిగలు ఉండవచ్చు, రకరకాల సంఘాల్లో ఉండవచ్చు, కానీ రేపు జరిగే మన 1000 గొంతులు, లక్ష డప్పుల కార్యక్రమాన్ని మాత్రం మనం అందరం ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మనం సాధించుకుందాం, మాదిగల సత్యంతో నిరూపించుకుందాం. కాబట్టి ప్రజలంతా, మాదిగ ప్రజలంతా, ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బీసీ సంఘాలను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి వెంటనే ప్రతి మాదిగా డప్పు సంకనేసుకొని హైదరాబాద్ తరలి రావాలని మేము వారికి పిలుపునిస్తూ ఉన్నాం.
ఆర్మూర్ పట్టణంలోని మార్కండేయ ఆలయంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. పద్మశాలి సంఘ సభ్యులు పెద్ద ఎత్తున మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వరరెడ్డిలు మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం సంఘ అధ్యక్షుడు అంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ ఆలయంలో మార్కండేయుని జయంతి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుందని, పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి పట్టణ సంఘం సభ్యులు, కులస్తులు, మహిళలు తదితరులున్నారు. అమావాస్య అయిన కూడా 3 రోజులకు వచ్చే మా మార్కండేయ జయంతి పండుగ ఈరోజు బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. ఆనవాయితీగా వస్తున్న ఈ పండుగకు ఆర్మూర్ పట్టణంలో కానీ ఆర్మూర్ చుట్టుపక్కల ఉన్న పద్మశాలి కులస్తులందరూ కూడా ఈ యొక్క పండుగకు రావడం జరుగుతుంది. రాజకీయాలల్లో ఎన్ని విభేదాలు ఉన్నా, సంఘపరంగా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ మార్కండేయ జయంతికి కానీ మరి రాఖీ పౌర్ణమి కానీ అన్ని విభేదాలు, అభిప్రాయ భేదాలు మర్చి పద్మశాలి కులస్తులందరూ అన్నదమ్ముల వలె, బావబాముల వలె, తండ్రి కొడుకుల వలె అందరూ కూడా కలిసి ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క శుభ సందర్భంగా మా యొక్క పద్మశాలి కులాస్తులందరినీ, పిల్ల పాపలందరినీ, తెలంగాణ పద్మశాలి కులబాంధవులందరికీ సందర్భంగా నా యొక్క వందనాలు చేస్తున్నా. వీరందరినీ మార్కండేయ మహర్షి ఆరోగ్యాలతో ఉంచాలని చెప్పి మనం చేస్తున్నాం. అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోని ఆ మార్కండేయ ఋషికి వందనాలు సమర్పించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు, అలాగే ఆర్మూర్ టౌన్ అధ్యక్షులైనటువంటి అంబల సీనన్న, బిజు దత్తాత్రి గారు, మరి వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా యొక్క ప్రతి ఒక్కరు చిన్నోళ్ళమైన మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి దాంట్లో కూడా కార్యోన్ముఖులు చేస్తున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మార్కండేయ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. దానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుల బాంధవుడికి మరియు మా శ్రేయోభిలాషులకు మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. అట్లాగే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము. ఎందుకంటే మున్ముందు రాబోయే కాలంలో రాజకీయాలకు ఖచ్చితంగా మా పద్మశాలి కుల బాంధవులు అందరూ కూడా రాజకీయాల్లో ముందుకు రావాలని చెప్పేసి ఈ క్షణంలో ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ రిఫీట్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించుకున్న పోల్ సర్వేలోనే తేటతెల్లమైందని ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో గుర్తు చేశారు. కేసీఆర్ స్వర్ణయుగం మళ్ళీ రావాలన్నది తెలంగాణ ప్రజల హార్ట్ బీట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. పోల్ సర్వే ఫలితాలు ప్రతికూలంగా ఉండడంతో కాంగ్రెస్ గుండె జారి గల్లంతైందన్నారు. కాంగ్రెస్ పోల్లో తెలంగాణ జనం సీఎం రేవంత్ రెడ్డి సంక్షోభ పాలనపై రాళ్ల వర్షం, గత 10 ఏళ్ల కేసీఆర్ సంక్షేమ పాలనపై పూల వర్షం కురిపించారని జీవన్ రెడ్డి తెలిపారు. 1,50,000 పైచిలకు ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్ వేదిక సాక్షిగా ప్రజలంతా తెలుపుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటి పార్టీ కాదు, ఇది తెలంగాణ ప్రజలను దోచుకుంటే 420 పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఫైటింగ్ చేసే పార్టీ కాదు, ప్రజలను చీటింగ్ చేసే పార్టీ అని చెప్పి ఈ సర్వేలో తేటతెల్లమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఈ సర్వే ద్వారా కాంగ్రెస్ పార్టీ యొక్క మైండ్ బ్లాక్ అయిపోయి గుండె జారి గల్లంత అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలంతా కన్నీరు పెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మరి ఇకనైనా ఈ విషయం పైన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న టీవీ ఛానళ్లలో, దేశంలో ఉన్నటువంటి జాతీయ ఛానళ్లలో, చివరికి కాంగ్రెస్ పార్టీలోని రాహుల్ గాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర ఈ చర్చ కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మీద మాట్లాడడం, తిట్టడం బంద్ చేసి ఒకవేళ కనుక తిట్టుదిడతా మాత్రం ప్రజలు తిరగబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, చంద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది తదితరులున్నారు. మన జంబి హనుమాన్ స్వామివారి ఆలయంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి 6 గంటలకు చంద్రాభిషేకం జరగడం జరిగింది. అలాగే అభిషేకం పంచామృతంతో అభిషేకం కూడా జరగడం జరిగింది. ఆ తర్వాత అష్టోత్తర పూజ కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత 12 గంటలకు సత్రం కూడా నిర్వహించబడుతుంది. కావున భక్తులు కూడా దర్శనభాగ్యానికి విచ్చేస్తున్నారు. అలాగే సోమవారం రోజున వసంత పంచమి సందర్భంగా ధనలక్ష్మి ఆలయంలో అమ్మవారికి అభిషేకం కూడా జరపబడుతుంది అని తెలియజేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్లో గల శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వసంత పంచమి ఉత్సవాల పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ సోమవారం రోజు వసంత పంచమి సందర్భంగా ఉదయం 5:30 గంటల నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అభిషేకం, అలంకార దర్శనం, అక్షరాభ్యాసం, దేవతా ఆవాహనం, సరస్వతి హోమం, అన్నదాన కార్యక్రమం, పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, ప్రవీణ్, భరత్, నందు, ఉత్తేజ్ తదితరులున్నారు. త్రిశక్తి రూపిణి అయిన అమ్మవారు ఇక్కడ ఆరుమూరులో సరస్వతి నగర్లో వెలవడం చాలా అందరికీ ఎంతో ఆనందదాయకం. త్రిమూర్తులు అంటే ఇక్కడ సంతోషి మాత, లక్ష్మీమాత, అదేవిధంగా దుర్గామాత, చివరకు సరస్వతి మాత రూపంలో ఇక్కడ సరస్వతి గుట్టపై అమ్మవారు వెలిసింది. కోరిన వారికి కొంగు బంగారమై ఇస్తున్న ఆలయం ఇది. ఆ రోజు అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా అందరికీ నిర్వహిస్తాము. ప్రతి ఒక్కరికి కూడా తక్కువ కాకుండా మా భక్తుల సహకారంతో, సహాయ సహకారములతో నిర్వహిస్తాము. దగ్గర 3 కుంటలన్నర భోజనం ఇక్కడ ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అమ్మవారికి కంకర్యాలు ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం 6 గంటలకు ఈ సరస్వతి గుట్ట నుండి జమ్మాన్మాన్ వరకు గుట్ట ప్రదక్షిణ టైపు పల్లకి సేవ కూడా నిర్వహిస్తాము. కావున భక్తుల పల్లకి సేవలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు బైపాస్ రోడ్డులో అదుపు తప్పి కారు పొలాల్లోకి దూసుకెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. ఆలూరు రోడ్డు నుండి ఆర్మూర్ వైపు వస్తున్న కారు ఆలూరు బైపాస్ వద్ద అదుపు తప్పి పూర్తిగా పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల లచ్చాగౌడ్ సత్యమ్మ మేముల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ లింగగౌడ్ మేముల మాట్లాడుతూ గత వారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి సుమారు 150 మందికి వైద్య పరీక్షలు చేయడం జరిగిందని, వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి నేడు కంటి అద్దాలను ఉచితంగా అందజేశామన్నారు. 15 మందికి మోతుబిందు ఆపరేషన్లు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భుజంగారెడ్డి, ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. లచ్చాగౌడ్ సత్యమ్మ ట్రస్ట్ ద్వారా 2 రోజుల కింద ఎగ్జామ్ అయింది. ఆ ఎగ్జామ్ ఇప్పుడు అందరికీ గ్లాసెస్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 100 మంది వరకు కూడా గ్లాసెస్ ఇప్పిస్తున్నాము. దీంట్లో 15 మందికి సర్జరీ కావాల్సి వస్తున్నది. అది కూడా లయన్స్ క్లబ్ ఆర్మూర్ నుండి వాళ్ళు చేయిస్తున్నారు. ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కంటి శిబిరం గత 7 సంవత్సరాలుగా 2 విడతలుగా చేశాం. ఇంతకుముందు ఇది 3వసారి. దాదాపు 100 మందికి పైగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వారి కళ్ళద్దాలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వారిలో వీరు కాకుండా ఇంకొక 10 నుంచి 15 మందికి మోతిబిందు ఆపరేషన్ల కోసం సెలెక్షన్ చేయడం జరిగింది. వారిని ఆర్మూర్లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తాము. ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు లింగగౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో ఆర్మూర్ నుండి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున 2 బస్సుల్లో తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా నాగేష్ శర్మ ఆధ్వర్యంలో బస్సులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి బయలుదేరారు. నాగేష్ శర్మ మాట్లాడుతూ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో స్నానం ఆచరించడంతో సకల పాపాలు తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులున్నారు. గిరాజ్ నగర్ రామాలయం నుండి జటాల మహేష్ ఆధ్వర్యంలో ప్రయాగరాజ్ మహాకుంభమేళా పుణ్య స్నానాల కొరకు 2 బస్సులలో 90 మంది ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. హైదరాబాదు, కరీంనగరు, నిజామాబాదు, ముత్కాలు, ఆర్మూరు ప్రాంత భక్తులందరం కూడా ఈరోజు ప్రయాగరాజ్కు బయలుదేరుతున్నాము. పుణ్యప్రదమైనటువంటి 144 సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళలో పుణ్యస్నానం ఎవరైతే చేస్తారో వారికి చేసిన సకల పాపాలు తొలగిపోయి పునర్జన్మ ఉండదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి మహాకుంభమేళ స్నానం ఆచరించడానికి కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొని మమ్మల్ని అందరికీ కూడా తీసుకెళ్తున్న జటాల మహేష్ వారి ధర్మపత్ని సరిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీజేపీ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని సిపిఐ నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరేపల్లి సాయిలు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటకు పూర్తిగా కేంద్రమే బాధ్యత వహించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. కుంభమేళాలో జరిగిన ఘటనపై ఇప్పటి వరకు బీజేపీ నాయకులు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. మోడీ ఆపరేషన్ కాగర్ పేరుతో అడవి సంపాదన కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు మావోయిస్టులను చంపడం సరికాదని ఇప్పటికైనా ఆపరేషన్ కాగర్ నిలిపివేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరేష్, మోహిన్, ఆనంద్, రాజేందర్, మంగమ్మ తదితరులున్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ఉత్తరప్రదేశ్లో ఇలా మహాకుంభమేళాలో చనిపోయినటువంటి మృతులను తక్షణమే ఆదుకొని, అలాగే అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్ పై విమర్శలు చేసేటువంటి ఈ బీజేపీ నాయకులు ఇలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పనేసి వివక్ష చూపెట్టి ఎక్కడ కూడా కనీసం ఖండించిన పరిస్థితి మనం చూస్తలేం. కాబట్టి ఇలా బీజేపీ మతత్వ పార్టీకి ఇలా గద్దె దించే పరిస్థితి ఇలా ప్రజలు ముందు సిద్ధంగా ఉన్నారని చెప్పిన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల 6వ తర్ప పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మార్కండేయ బారసాలలో పద్మశాలి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం 6వ తర్ప గౌరవ అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ మార్కండేయ వంశంలో జన్మించడం అదృష్టమని అన్నారు. సంఘ అభివృద్ధి కార్యక్రమాల్లో సభ్యులు చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ప్రకాష్, కార్యదర్శి భూమేశ్వర్, కోశాధికారి విష్ణుదాస్, సభ్యులు దామోదర్, నాగేశ్వర్, రత్నాకర్, లింగం, దేవేందర్ తదితరులున్నారు. హిందూ భావన కలుగుంది మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన ఇంట్లో ఆ వాతావరణం నిర్మాణం చేయాలి. మన పిల్లలు కూడా మన సనాతన ధర్మం గురించి చెప్పాలి. రామాయణ, మహాభారతాలు, భగవద్గీత వీటి గురించి పిల్లలు చిన్నప్పటి చెప్పాలి. వాటిలో ఉన్నటువంటి చాలామందికి ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా, నేను కూడా రామాయణ మహాభారతాలు చదవలేదు, నేను కూడా చదవలేదు, చెప్తున్నా కానీ చదవలేదు, అందుబాటులో లేవు. భగవద్గీత కూడా అంతే, దాంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. అది వాటిని మనం ఆచరించలేకపోతున్నాం. మనం తెలుసుకున్నా కానీ మనకి వాటిని ఎక్కడ లభిస్తాయి, ఎట్లా తీసుకోవాలో, మనం ఎట్లా పారాయణ చేయాలా, వాటి ఎట్లా అనే విషయాలు మనకి మార్గదర్శనం లభిస్తుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్లో జరిగిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ శిబిరంలో ఆర్మూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని ఠాగూర్ వైశాలి ఎంపికై కోకోకోలా గోల్డ్ మెడల్, బెస్ట్ క్యాడెట్ మెడల్ని, నేషనల్ సర్టిఫికేట్ను అందుకుంది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ విద్యార్థిని అభినందించారు. మరెన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే, వైస్ ప్రిన్సిపల్ నరేందర్, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు.
నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలోని వడ్డేట్పల్లి గ్రామంలో పలువురు బీజేపీ నేతలను పరామర్శించారు. అనంతరం మాణిక్ బండార్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలో మౌలిక వసతులు మరియు ఉపాధ్యాయుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెంట నియోజకవర్గం బీజేపీ నాయకులు, మండలాల నేతలు తదితరులున్నారు. జగనపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో గల వెంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన, స్వామివారి కళ్యాణం నిర్వహించగా గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో సుదూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని చెప్పారు. మహా అన్నదాన కార్యక్రమంలో వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. బాల్కొండ మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నేటి నుండి సాయంత్రం స్నాక్స్, అల్పాహారం కార్యక్రమాన్ని మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే 10th విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని, స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే 10th విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ స్నాక్స్ అందించనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన మెనూ కూడా డిసైడ్ చేశారని, సాయంత్రం వేళల్లో ఉడకబెట్టిన పెసలు, బుబ్బలు, మిల్లెట్ బిస్కెట్స్, పల్లిపట్టి, శనగలు, ఆనియన్ పకోడీ అందించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించిందని తెలిపారు. ఈ స్నాక్స్ పథకం కింద ఒక్కో స్టూడెంట్కు రోజుకు 15 రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, పిఆర్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ రామచందర్, విద్యార్థులు పాల్గొన్నారు. జగన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో మార్కండేయ జయంతిని పురస్కరించుకుని దేవాలయంలో మాజీ సర్పంచ్ భూమికా శేఖర్ ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం నాయకుడు శేఖర్, మండల పద్మశాలి సంఘం నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు. డొంకేశ్వర్ మండలంలోని మారపల్లి గ్రామంలో 16 ట్రాక్టర్ల ఇసుకను ఎంఆర్ఓ నరేష్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మస్కట్ చిన్న రాజన్న ఇంటి పక్కనున్న ప్లాట్లోని ఇసుకను ఎవరూ క్లెయిమ్ చేయలేదని, మారపల్లి సెక్రటరీ ఆధీనంలో ఉంచి అట్టి ఇసుకను ఫిబ్రవరి 3వ తారీఖు నాడు వేలం వేస్తామని తెలిపారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని శ్రీ శివ మార్కండేయ మందిరం వద్ద శనివారం మార్కండేయ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం పెద్ద మనుషులు మాట్లాడుతూ, స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం జరిగిందని చెప్పారు. అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పద్మశాలి సంఘం పెద్ద మనుషులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం మార్కండేయ శోభాయాత్ర నిర్వహించనున్నామని చెప్పారు. ఈరోజు వార్తలోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, ప్రభుత్వ పాఠశాలల తనిఖీ, పలువురి పరామర్శ. ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ పిలుపు, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వేల గొంతుకలు, 1,00,000 డప్పుల సాంస్కృతిక ప్రదర్శన, గోడ ప్రతుల ఆవిష్కరణ. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు. శనివారం సందర్భంగా జంబి హనుమాన్ ఆలయంలో విశిష్ట పూజలు, భక్తుల సహకారంతో అన్నదానాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.